వైసీపీకి చెందిన మరో నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జోగ్ రమేష్ కోసం గాలిస్తున్నారు. ఇక ఇదే కేసులో నందిగాం సురేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీకి చెందిన మరో నేతను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? టీడీపీ కేంద్ర కార్యాలయం మధ్య దాడి ఏదైతే దానికి సంబంధించిన అరెస్టుల పరంపర కొనసాగుతుంది. గత రాత్రి అర్ధరాత్రి ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో మొత్తం 5 నిందితులుగా పోలీసులు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దేవినేని అవినాష్, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్, నందిగాం సురేష్, తహసీల్దార్ రఘురామ్ తో పాటు ఆల రామకృష్ణారెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు ఇప్పటిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ లో దీనికి సూత్రధారులుగా వాళ్లే ఉన్నారనే అంశాన్ని కూడా మొదటి నుండి పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యం ఉంది. ఆ వేలోనే విచారణ చేస్తే టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళు 5 కూడా సంఘటన జరిగినటువంటి ఏదైతే ఆ సమయం ఉందో ఆ సమయంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం వీళ్ళందరూ విచారణకు రావాలంటూ కూడా గతంలోనే విచారణకు రావాలంటూ గతంలోనే నోటీస్ ఇచ్చినప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకురావాలంటూ కూడా కొంతవరకు జాగ్రత్త జరిగింది. అయితే స్టే తీసుకున్న తర్వాత రీసెంట్ గా హైకోర్టుకి పోలీసుల విచారణకు సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో అది సమర్పించిన తర్వాత హైకోర్టు వీళ్ళకి సంబంధించినటువంటి పిటిషన్ కూడా వెకేట్ చేయడం జరిగింది. వెకేట్ చేసిన తర్వాత పోలీసులు అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దేవినేని అవినాష్ హైదరాబాద్ పారిపోయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డిని ఈ రోజు మధ్యాహ్నమే అరెస్ట్, ఒక అరగంట క్రితం అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఆల రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రఘురామ్ కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలుస్తుంది. మరొక ఆ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం పార్టీకి సంబంధించిన నిందితులుగాను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి విషయాలు 2 విషయాల్లో నిందితులుగా ఉన్నటువంటి జోగి రమేష్ కూడా హైదరాబాద్ తప్పించుకుని పారిపోయినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ విదేశాలు వెళ్లకుండా ఉండేందుకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే గతంలోనే అవినాష్ ని అరెస్ట్ చేసే క్రమంలో తప్పించుకుని పారిపోయే నేపథ్యంలో కూడా లుకౌట్ నోటీసులు ఉండాలని కూడా ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వచ్చేట్టు తెలుస్తుంది. అయితే ప్రధాన నిందితులుగా వీళ్ళ 5 ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలుస్తుంది. అయితే తర్వాత ఈ దాడికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వైసీపీ కార్యాలయ నేతలు పాల్గొన్న నేపథ్యంలో కూడా వీళ్ళ 5 ప్రధాన నిందితులుగా పేర్కొనడం జరిగింది. అయితే ఒక్కప్పుడుగా 2 అరెస్ట్ చేశారు. మిగిలిన 3 కూడా త్వరగానే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. బెంగళూరులో పోలీసులు అప్పిరెడ్డిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసిన విషయమే. నందిగాం సురేష్ కి అయితే 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు.